అమ్మాయి రేఖ. అయ్యయ్యో వాడ్ డాడీ అంటూ ఇంకెట్టగా ఉన్నావేంటమ్మా? అవతల అల్లుడు గారు వచ్చి వేళైపోయింది. ఆయన వచ్చేసరికి బంగారు బొమ్మలా తయారై ఉండాలి. వెళ్ళి వెళ్ళి. 5 minutes. ఇదిగో జానీ, ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడ ఆపే ఉంటాయా? ఒక్కసారి మేరీ మీఠాకి ఇమాం జర్దా మసాలాని చూసేద్దామని. ఇదిగో జానీ, ఏయ్ నో టచింగ్. బాబు వచ్చే టైం అయింది, ఇది రెడీ కాలేదు. అంకుల్ వచ్చావు బాబు, రా. నీ కోసం ఇంటిల్లి పాతికి ఎదురు చూస్తున్నాం. ఇదిగో భ్రమరా, అల్లుడు గారు వచ్చేసరే. ఆ గారులు కోరుకోర అర్జెంట్ గా పట్టరా. అమ్మాయి రేఖ, అల్లుడు గారు వచ్చేసారమ్మా, దిగు. బాబు కూర్చోనన్నా. ఏంటి ఒళ్ళో కూర్చుంటావా? చూడ ముచ్చటగా ఉంది. అత్తయ్యలో కూర్చుంటావా? కొని కూర్చొనివ్వండి, అబ్బాయి ముచ్చట పడుతున్నాడు. ఏమిటో ముచ్చట పడేది నీ పొంద? లక్షణంగా అమ్మాయి వాళ్ళనే కూర్చుంటాడు. నువ్వు ముందెళ్ళి ఇంకో వాయి గారెలు పట్టరా. బాబు నా చేతితో స్వయంగా తినిపిస్తానా? ముందు గారి ముక్క కొరకు, తర్వాత కోడి ముక్క పెడతా. ఏంటన్నా బీడీ వాసన వస్తుంది? వారిని బీడీ కలిస్తే బీడీ వాసన నాకు ఇంకేం వస్తుందిరా? నీ 50. అరే సాలా మైతో ఆటో వాలా. అయినా నువ్వు ఇక్కడికి తగలంటావేంటయ్యా? నువ్వు పదమ్మా, అతనితో మాట్లాడుకోవాలి. తర్వాత పిలుస్తా కదా, తర్వాత పిలుస్తా కదా, వెళ్ళు. రేఖ నిజంగా మాకేం పని లేదు. నువ్వు ఉండు బాబు, నువ్వు పదా పిలుస్తాను చెప్పా కదా, వెళ్ళు. ఏమండి, వేడివేడిగా గారెలు తీసుకొచ్చాను. గారులే గారెలేవు గిరిలేవు. అమ్మా వీటిని తీసుకెళ్ళి లోపల పెట్టు. వీటిని కూడా మీరే తెమ్మన్నారు కదండి. రాలిపోతే ముందు నువ్వు లోపల పెట్టు. అబ్బి వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆఫీస్కి వెళ్తూ ఒకసారి అమ్మాయితో ఎంజాయ్ అంటే ఎంజాయ్. ఏయ్ నీచ్ కమీనే, నీ మర్యాదలు అవి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఆ కళ్యాణ్ గాడు ఏమైనా మీ టచింగ్ లోకి వస్తున్నాడా? అతనిదేం లేదు. అలాంటిది ఏమైనా ఉన్నాడు తెలియాలా? మీ బాక్సులు బొక్క విషయం గడ్డ 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 కారాలా? పాపి వీరిని ఆఫీస్కి తీసుకెళ్ళవయ్యా, అవతల టైం అయిపోతుంది. రావయ్యా బాబు. ఏయ్ నో షౌటింగ్. రావయ్యా బాబు. అది కదా. ఇది ఎక్కడ తిరగసరా బాబు, తిరిగిపోద్దో ఏంటో. అంకుల్ ఏంటి అంకుల్ కుక్కలా వాసన చూస్తున్నావు? నువ్వు 50, 51, 52, 53. మా నాయనే, మా తండ్రి, మా బాబే. రానన్నారా భ్రమరావు? అల్లుడు గారు వచ్చేసరే, వేడిగా ఆ గారులు కోడికూర పట్టుకొచ్చేసాయి. కర్మ, ఏమైందండి మీకు? ఇప్పుడేగా వద్దన్నారు. ఊరు ముస్లింలు తీసుకురాపా. అమ్మాయి రేఖ, అల్లుడు గారు వచ్చేసారమ్మా, బంతిలాగా గంతులు వేసుకుంటూ వచ్చేయాలి. ఏంటండి ఒకసారి రమ్మంటావు, ఒకసారి పొమ్మంటావు. డ్రెస్ కూడా తీస్తాను, నేను రాను. కళ్యాణ్ గుడ్ న్యూస్. తెల్లారుజామున మనకు పెళ్ళైనట్టు కల వచ్చింది. పొద్దున్నే వచ్చిన కళలన్నీ నిజమవుతాయని మా ఫ్రెండ్ చెప్పింది. కనుక నీకు నాకు ఖచ్చితంగా పెళ్ళై తీరుతుంది. ఎందుకు కళ్యాణ్ కారు ఆపావు? రేఖ నీకు నిజం చెప్పాలి. ఏమిటది కళ్యాణ్? నేను కళ్యాణ్ని కాను, జానీ అనే ఆటో డ్రైవర్ని. బాంబే నుంచి వచ్చాను. ఏయ్, కథ బాగా చెప్తున్నావే. ఇది కథ కాదు రేఖ. నేను కళ్యాణ్లా ఎందుకు మారానో వివరంగా చెప్తాను, విను. నేను నమ్మను. ఐ కాంట్ బిలీవ్ దిస్. రేఖ, ఇధర్ కా మాల్ ఉధర్, ఉధర్ కా మాల్ ఇధర్ మార్చే కిరాయి మనిషి నేను. కానీ ఎందుకో ప్రేమ విషయంలో నిన్ను మోసం చేయలేకపోయాను. రేఖ, యూ సిల్లీ, యూ నాటి అనే నీ చిలిపితనం, అమాయకత్వం చూసి నేను నాకు తెలియకుండానే मैंने तुझको प्यार किया. సారీ, నాకు అర్హత లేదు. రేఖ, ఆటో వాలా ఈ జానీ ఎక్కడ? ఆకాశంలో ఉండే రాణి లాంటి నువ్వెక్కడ? అందుకే పెళ్లి గురించి కలలు కనే నీకు నిజం చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. జరిగిందంతా ఓ పీడకలలా మర్చిపో. ముझे మాఫ్ కరో. గుడ్ బై. జానీ,
आजा मेरी मीठी मसाला की मम जरता నో జోక్స్ సారీ భయ్యా ఇక అసలు విషయానికి వద్దాం జానీ సీనియర్ లాయర్తో మాట్లాడింది బట్టి ఆ హత్యాయుధం మనం సంపాదించగలిగితే హంతకుడు ఎవరన్నది మనం బయట పెట్టచ్చు బ్రదరు అంత ముఖ్యమైన రహస్యం వాళ్ళ నోటంట కక్కించాలి అంటే నేను వాళ్ళలో ఒకనైపోవాలి మనం గనక వాళ్ళని పూర్తిగా నమ్మించగలిగామో ఇంకా విషయం దాని అంతరదే గడ్డ 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 కారుదా అందుకేం చేస్తానంటావు అర్జెంట్ గా వెంకటరాయుడు మాకు అల్లునైపోతా అదేలాగా దానికి నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉందిగా ఏం బుల్బుల్ నువ్వేమంటావు ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ వచ్చాడా నీ బాబు లైన్లోకి హలో డాడీ మేము రిచ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటి రిడ్జి హోటల్ నుంచి మాట్లాడుతున్నావా? బావతో ఉన్నావా? అవును డాడీ, కాబోయే ముగుడి పిల్లలమే కదా, సరదాగా గడుపుదామని రూమ్ కి తీసుకొచ్చాడు బావ. నేను ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, నువ్వు కంగారు పడికే. నువ్వు హోటల్ రూమ్కి వెళ్ళటం ఏమిటి? ఏదో నువ్వు నా కొంప ముంచెట్టుగా ఉన్నావు. హలో, ఈ పాడికి నీ బాబు నిప్పులతో కొన కోతుల గెంతుతూ వస్తుంటాడు. ఏమండి సూట్ రూమ్ ఎక్కడా? హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో. అయ్యో అయ్యో, దిక్కుమాలిదానా, ఈ హోటల్కి రావటం ఏమిటి? ఈ గొడవ ఏమిటి? డాడీ అమ్మో, మరేమో బావ నాకు కాబోయే మొగుడే కదా అని. అమ్మయ్యా, మొగుడా మట్టి గడ్డలా? అమ్మో, లే, చూడలేక చచ్చిపోతున్నాను. లే లే. అవును, ఏమన్నా జరిగిందంటే? ఏంటి జరిగేది నా బాక్స్? జస్ట్ నువ్వు వచ్చే ముందు అంతే. అవును డాడీ, ఒట్టి ముద్దుల వరకే వెళ్ళాం. సంతోషించాలి, సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప కొల్లే రేపోను. చిచి 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 ఒక క్షణం ఆలస్యం ఉంటే నీ కొంప కొల్లెరై ఉండేదయా. పెళ్లి కాకుండానే కన్న కూతురు కళ్ళ ముందు కడుపుతో తిరుగుతూ ఉంటే కనబడ్డ వాళ్ళంతా ఈ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేక కుళ్ళి 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 అట్టుడేవాడు అయ్యా. ఏం చెప్పండి బాబు, జరగని దానికి జరిగినంత బెల్లపిస్తున్నాడు. ఆ జానీగడి కోసాలు ఇరిగిపోయేట్టుగా ఇప్పుడు విషయాన్ని నేను కొత్తగా తిరగేస్తున్నాను. ఈయన కళ్యాణ్ బాబు ఎట్టాగు మన చెప్పు చేతల్లో ఉన్నాడు గనక ఆ జానీగాడు నా కూతురు వెనకాల పడకుండా ఉండేట్టు కళ్యాణ్ బాబుతో మాట్లాడి రేపే నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించేస్తా. దాంతో మన జాతకం తిరగబడిపోద్ది. ఏమిటి అంకుల్, నాకు రేఖకి రేపు పొద్దునే పెళ్ళా? అవును బాబు. నాకు సిగ్గేస్తుంది అంకుల్. సిగ్గెందుకు బాబు, వయసుకు వచ్చావు. అయినా ఇంత అర్జెంటుగా పుష్కరాలు వస్తున్నాయి కదా, రేపు తప్పితే మళ్ళీ సంవత్సరం దాకా పెళ్లిళ్ళు చేయకూడదంట. అయితే అంకుల్, అమ్మకి అక్కకి ఒక మాట చెప్పి. ముందు నేను అలాగే అనుకున్నాను బాబు, కానీ ఆడెవడో దొంగ వెధవా నీలాగా నటించి అందరినీ నమ్మించి మీ ఇంట్లో సెటిల్ అయిపోయారు కదా. అవును, ఇప్పుడు ఆడికి ఈ విషయం తెలిసిందనుకో, నాన్న అల్లరి చేస్తాడు, పెళ్లికి అడ్డు తగులుతాడు. చూడు బాబు, నువ్వు అంతగా కావాలనుకుంటే నీ మీద కేసు పోయి గొడవల్ని తీరేక అందరినీ పిలిచి ఓ రిసెప్షన్ ఇచ్చేద్దాం. నా మంచి కోసం మీరు ఇంత ఇదిగా చెప్తుంటే కాదంటానా? మీ ఇష్టం అంకుల్. చాలా సంతోషం బాబు. ఇదేం సోద్యం అండి, రాత్రికి రాత్రి వచ్చి పొద్దున్నే పెళ్ళంటారు. ఇవ్వత్తండి బాబు, ప్రతి బిడ్డూరమంటది. ఈ పెళ్ళింతే ఎట్టగా జరుగుద్ది, పని చూసుకో. డాడీ, ఆ, బావ ఇంకా రాలేదండి. వచ్చేస్తాడమ్మా. పాపి అంకుల్ అర్జెంటుగా కారు ఆపమని చెప్పవా? ఏంటి బాబా అలా బిగబడుతున్నావు, మెలికలు తిరిగిపోతున్నావు, ఏం జరిగింది? ఇంతవరకు ఏం జరగలేదు అంకుల్. ఆ. కాసేపు ఆగితే ఆ. పెళ్లి బట్టలు తడిచిపోవచ్చు. ఏ అబ్బా కంటవా, ఇదిగో డ్రైవర్, కార్ పక్కన సాఫ్ చేసి వెళ్ళండి, తొందరగా వెళ్ళు. జానీ వచ్చేసావా? పెళ్లి కొడుకు గడపలో అద్దరిపోయావు. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎందుకున్నావు? ఇద్దరం షేమ్ టు షేమ్ కదా. సరే ముహూర్తం టైం అవుతుంది, ముందు నువ్వు బయలుదేరు. అలాగే రావయ్యా బాబు, రావయ్యా, అవతల ముహూర్తానికి టైం వచ్చింది. అబ్బా ఇప్పుడు సుఖంగా ఉన్నా నాయన? హాయిగా ఉంది అంకుల్. అదేమిటయ్యా బీడీ కంపు కొడుతుంది? అక్కడ అందరూ అసహ్యంగా బీడీలు కలుస్తున్నారు అంకుల్. అయ్యో, ఈ దేశం అలా అయిపోయింది నాయన. ఇదిగో డ్రైవర్, తొందరగా పోయా, అవతల మొత్తం టైం అయిపోయింది. సరిగ్గా రాత్రి 10:31 దివ్యమైన ముహూర్తం. తోక చుక్కలా 100 ఏళ్ళకోసారి ఇలాంటి సోమర ముహూర్తం వస్తూ ఉంటుంది. ఆ ముహూర్తంలో కనుక కార్యం జరిగితే మహర్జాతకుడు పుడతాడు. అలాగా? ఇంకా ఆలస్యం దానికి తొందరగా పంపించేద్దాం. అల్లుడు గారు
జీడిపప్పు తింటున్నారా? తినండి తినండి, ఈ సమయంలో తినాల్సిందే అది. పెద్ద పంతులు గారితో ముహూర్తం పెట్టించా. సరిగ్గా 10:31 ఆ కార్యక్రమం కానిచ్చేస్తే మహర్జాతకులు పడతాట. ఒక్క క్షణం కూడా అటు ఇటు అవ్వకూడదు. ఎందుకైనా మంచిది, టైం పీస్ కూడా దగ్గర నువ్వు ఉంటావయ్యా. గుర్తుంది కదా బాబు, సరిగ్గా 10:31 క్షణం అటు ఇటు కాకూడదు. పద. 10:31 అంటున్నావు, కార్యక్రమానికి ఆరంభమా అంతమా? చెప్పడండి బాబు, ఆరంభమే. పద బాబు, రా బాబు రా. ఆ, అన్నట్టు గుర్తుంది కదా బాబు, సరిగ్గా 10:31 టైం బాబు చేతిలో పెట్టినట్టు టైం పదే పదే చెప్తావేంట్రా నా సా నేను 50-50. ఏమిటండి శోభనంగా తలుపులు కొడతారండి? అలుపులు కొట్టడం కాదు, ఇంకొక ముఖం మాట్లాడమంటే నిన్ను ఓరి నాయను ఎట్ట చెప్పాలో అర్థమైతే అట్లా. అలా చూస్తారండి, ఈయనకి అసలు లాగండి. మీరు రండి, రండి చెప్తాను. ఆఫీస్లో తడుచుకుంటారండి. రండి ఇలా మీరు. గట్టిగా రోకో, 10:31 ముందే అరిస్తే జరగకూడదు జరిగిందని మీ బాబు కంగారు పడతాడు. రేఖ నేను రెడీ. శోభనం రాత్రి కూడా ఇంత ఆలస్యంగా రావడం ఏమిటండి? ఇంత ఆలస్యంగా వచ్చినందుకు శిక్షగా రేపు పగలంతా నన్ను మంచం దిగనివ్వకు, సరేనా? చెప్పండి. రాత్రి కరిగిపోతుంది, నా ఒళ్ళు కాలిపోతుంది. ఇక ఆలస్యం చెయ్యకండి.